సరదాగా ఆడుకుంటూ సీవండి తపాళాలో ఇరుక్కుని ఓ చిన్నారి నరకం చూసింది. శ్రీకాకుళం రణస్థలం మండలం కోస్టా గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ తపాళాలో కూర్చునే ప్రయత్నం చేసింది. తపాళా కూర్చుని పైకి లేవకుండా ఇరుక్కుపోయింది. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు తపాళాలు తయారు చేసే వ్యక్తి సాయంతో చిన్నారి రేవతిని కాపాడుకోగలిగారు. సరదాగా ఆడుకుంటూ సీవండి తపాళాలో ఇరుక్కుని ఓ చిన్నారి నరకం చూసింది. శ్రీకాకుళం రణస్థలం మండలం కోస్టా గ్రామంలో జరిగింది ఈ ఘటన. ఇంటి పరిసరాల్లో ఆడుకుంటూ తపాళాలో కూర్చునే ప్రయత్నం చేసింది. తపాళా కూర్చుని పైకి లేవకుండా ఇరుక్కుపోయింది. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు తపాళాలు తయారు చేసే వ్యక్తి సాయంతో చిన్నారి రేవతిని కాపాడుకోగలిగారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక చిన్నారి పాప తపాళాలో ఇరుక్కుపోయింది. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఆ చిన్నారి తపాళాలో ఎలా చిక్కుకుపోయింది? ప్రస్తుతం గాయాలేమైనా అయ్యాయా? బయటికి సురక్షితంగానే వచ్చేసిందా? గుడ్ ఆఫ్టర్నూన్ విజయ్ చంద్రిక. ఏదైతే రణస్థలం మండలం ఈ కోస్టా గ్రామంలోన ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయాన్నే చలికాలం అవడంతో తల్లిదండ్రులు ఇంటి బయట వేడి నీళ్లు కాచుకోవడానికి కట్టెలపై పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వేడి నీళ్లు కాచుకున్న తర్వాత అది కొద్దిసేపు అయినాక చల్లగానే అయితే పిల్ల ఎడవిడిగా బయట ఆడుకుంటున్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా పిల్ల వైపు వెళ్ళి దానిలో కూర్చునేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో తల్లిదండ్రులు ఎవరు కూడా ఆ విషయాన్ని గమనించలేదు. పూర్తిగా తప్పేలలో ఇరుక్కుపోయిన తర్వాత చాలాసేపు బయటికి రావడానికి ప్రయత్నం చేసి విపరీతంగా ఆర్తనాదాలు చేసింది. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఆ బాధ విని పిల్లని బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎంతసేపటికి బయటికి రాకపోతే సుమారు గంట పాటు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంది చిన్నారి రేవతికి 4 సంవత్సరాలు. అయితే ఈ పేరెంట్స్ ఒక 1 hour వరకు చాలా ప్రయత్నాలు చేసి అప్పటికి కూడా ఫలితం లేకపోవడంతో వెంటనే అక్కడి నుంచి దగ్గరలో ఉండేటటువంటి సిల్వర్ తెప్పలు తయారు చేసేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆయన తేవటం జరిగింది. ఆ తర్వాత ఆ పిల్లను ఆ తెప్పల కట్ చేసి నెమ్మదిగా గంట తర్వాత బయటకు తీయటం జరిగింది. మొత్తానికైతే ఈ గంట సేపు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ఆ బాలికకి ఎవరైతే రేవతి ఉందో, రేవతి పరిస్థితిని చూసినటువంటి తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందారు. మరో విషయం ఏంటంటే ఒక 10 నిమిషాలు ముందుగానే ఆ తెప్పలలో రేవతి అనే పాప వెళ్ళి ఉంటే తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగింది. ఎందుకంటే చాలా వేడిగా ఉండేటటువంటి నీళ్లు అప్పటి వరకు దానిలో మరిగాయి కాబట్టి ఆ తర్వాత కొద్దిసేపు స్నానం ఆలస్యమైనటువంటి నేపథ్యంలో ఆ నీళ్లు చల్లగా అయ్యాయి. ఆ తర్వాత ఆ పాప ఆడుకునేటటువంటి క్రమంలో ఆ తెప్పలలో దిగడంతో కొంతవరకు ప్రమాదం తప్పింది. అయితే క్షేమంగా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా పేపరు క్షేమంగా బయటికి తీసినటువంటి నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపుగా గంట నుంచి గంటన్నర పాటు ఆ పాప ఆ తెప్పలలోనే ఇరుక్కునేటటువంటి ఘటన స్థానికంగా కొంతవరకు కలకలం రేపింది. ఓకే రమేష్, థ్యాంక్ యూ.